అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఢిల్లీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు వరుస భేటీలు కొత్త పుంతలు తొక్కుతోంది. ఇన్నాళ్లు ఎడిముఖం పెడముఖంగా ఉన్న ఎంపీలు ఢిల్లీలో కలిసి కూర్చొని మాట్లాడుకోవడం తెలంగాణ బీజేపీ కార్యకర్తలకు ఉత్సాహాన్ని పెంచుతోంది. మనం కాషాయం అనడం వెనుక కారణం ఏమై ఉంటుందా అంటూ పార్టీ వర్గాలే ఆరా తీస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్రానికి వచ్చి వెళ్లాక ఒక్కసారిగా తెలంగాణ బీజేపీలో వాతావరణం మారిపోయింది. ఎన్ని రోజులు అంతర్గతంగా విభేదాలు ఉన్న నేతలు కూడా ఇప్పుడు కలిసిపోవడం రాష్ట్ర బీజేపీకి మరింత జోష్ ఇస్తోంది. మొన్న ఈటల విశ్వేశ్వరరెడ్డి, నిన్న కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, డీకే అరుణలతో బండి సంజయ్ వరుస సమావేశాలు జరిగాయి. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలపై అధిష్టానం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఎవరైనా గీత దాటితే చర్యలు తప్పవని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. అంతర్గత విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. నితిన్ నబీన్ ఆయన పర్యటన తర్వాత ఒక్కసారిగా బీజేపీ నేతల మధ్య విభేదాలు పక్కన పెట్టి ఒక్కొక్కరు కలిసిపోతున్నారు. ఈ మార్పు వెనక తెలంగాణ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ రాయపారం నేర్పి ఉంటారన్న గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి. మొత్తం మీద కారకులు ఎవరైనా ఇన్నాళ్లు ఎడముఖం పెడముఖంగా ఉన్న పార్టీ ముఖ్య నాయకులు కలవడం మాత్రం మంచి పరిణామమేనని అంటున్నాయి బీజేపీ వర్గాలు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, తెలంగాణ బీజేపీలో ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పక్కకు పెట్టి నేతలను ఒక మార్గంలో ముందుకు నడిపించేలా కూడా పార్టీ బీజేపీ పార్టీ దృష్టి సాధించింది. ఇక ఇందులో భాగంగా ఎవరికైతే అంతర్గతంగా ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ప్రధానంగా దృష్టి పెట్టింది. గత కొద్ది రోజుల కిందటే పార్టీకి సంబంధించినటువంటి నేతల మధ్య విభేదాలను పక్కకు పెట్టి రానున్న రోజుల్లో పార్టీని అధికారంలోకి ఏ విధంగా తీసుకురావాలి అనే దానిపైన కూడా ప్రధానంగా బీజేపీ జాతీయ నాయకత్వం సాధించింది. ఇక ఢిల్లీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు వరుస భేటీలు కొత్త పుంతను తెలుసుకోవచ్చు. ఇక ఎన్నాళ్ళు ఎడమొక్కగా ఉన్న ఎంపీలు ఢిల్లీలో కలిసి కూర్చొని మాట్లాడుకోవడం తెలంగాణ బీజేపీ కార్యకర్తలకు నూతన ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది. ఇక ఏదైతే ఎన్ని రోజుల పాటు అద్భుతంగా ఉన్నటువంటి సమస్యలపై ప్రధానంగా ఈ కొత్త భేటీలలో చర్చించుకునే నాయకులు రానున్న రోజుల్లో కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి కూడా వీళ్ళు పార్టీకి ఎంపీలు ఒకరినొకరు మాట్లాడుకోవడం జరిగింది. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణకు వచ్చి వెళ్ళాక ఒక్కసారిగా తెలంగాణ బీజేపీలో వాతావరణం మారిపోయింది. ఎన్ని రోజులు అంతర్గతంగా ఉన్న విభేదాలు కూడా కలిసిపోవడం రాష్ట్ర బీజేపీకి మరింత ఇస్తోంది. ఇక ఏదైతే బండి సంజయ్ నివాసంలో అన్న ఈటల రాజేందర్, అలాగే ఎంపీ విశ్వేశ్వరరెడ్డి, ఇక నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ నాతో బండి సంజయ్ వస్తు సమావేశం. ఇక వచ్చేటువంటి పార్టీ నాయకుల మధ్య ఉన్నటువంటి అంతర్గత సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకు సాగాలని చెప్పి కూడా నాయకులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక ఈ మార్పు వెనుక పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ఇప్పటికే అందరి నేతలను కూర్చోబెట్టి మాట్లాడడం, అలాగే ఏదైతే భిన్నాలు ఒకరికొకరికి ఉన్నటువంటి సమస్యలను కూడా అధిష్టానం ఏ విధంగా పరిష్కరించబోతుంది అనేది కూడా ముఖ్యంగా నాయకులకు సూచించడం జరిగింది. ఇక మరోవైపు ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఢిల్లీకి రావాల్సిందిగా కూడా పార్టీకి హైకమాండ్ ఆదేశించడం జరిగింది. ఇక అందులో భాగంగా ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హుటాహుటిన ఢిల్లీకి కూడా బయలుదేరారు. ఒకవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఎంపీలందరూ కూడా ఢిల్లీలో ఉండడంతో ఈ రోజు 3 గంటలకు పార్టీ జాతీయ నాయకుడు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు 3 గంటలకు సమావేశం కాబోతున్నారు. ఇక ఈ సమావేశంలో ప్రధానంగా గత కొద్ది రోజులుగా రాష్ట్ర పార్టీపై ఉన్నటువంటి అందరి నాయకులను అలాగే రాష్ట్ర పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేసి ఒక నివేదిక కూడా
అందించినట్లు సమాచారం. ఇక ఈ నివేదిక పైన ఇటు తెలంగాణ ఇన్ఛార్జ్, అలాగే మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పండిత్ రామచంద్రరావు, అలాగే రామచంద్రరావుతో పాటు ఇటు బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు 3 గంటలకు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ఇక ఈ భేటీలో రానున్న రోజుల్లో తెలంగాణలో అనుసరించాల్సినటువంటి వ్యూహాన్ని, తాజా రాజకీయ పరిణామాలు, ఇక నేతల మధ్య సమావేశం, ఇలాంటివన్నీ కూడా ఈరోజు చర్చించే అవకాశం కూడా ఉంది. వేణుగోపాల్, అంటే బీజేపీ నేతల మధ్య ఉన్న విభేదాలు పూర్తిగా, అంటే అంతర్గత సమస్యలు పూర్తిగా తొలగిపోయినట్లేనా, లేక కేవలం జరగబోయే ఎన్నికల వరకు మాత్రమే ఈ సాన్నిహిత్యం ఉంటుంది అనుకోవచ్చా? అయితే ముఖ్యంగా ఏదైతే గత కొద్ది రోజులుగా కొంతమంది ఎంపీల మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలపై కూడా పార్టీ అధిష్టానం ఫోకస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే గత కొద్ది రోజులుగా ఏవైతే సమస్యలు ఉన్నాయో మీ అందరికీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా పార్టీ న్యాయం చేస్తుంది, ఆ దిశగా ముందుకు వెళ్తుంది అనేటువంటి విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా తెలంగాణలో ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వస్తే మీ అందరికీ కూడా తగిన ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాన్ని తీసుకొచ్చేందుకు ఇక కాంగ్రెస్ పార్టీపై ఏ విధంగా పోరాటం చేయాలి, అలాగే బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దానిపైన దృష్టి సారించాలి అనేటువంటి అంశాలన్నీ కూడా నాయకులకు వివరించడం జరిగింది. ఇక దీంతో తమ మధ్య ఉన్నటువంటి విభేదాలను పక్కకు పెట్టి ఇక బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా కూడా పార్టీ నాయకులు ఒకరికొకరు కలిసి పనిచేస్తామని చెప్పి కూడా ఇటు పార్టీ హైకమాండ్ చెప్పడం జరిగింది. వేణుగోపాల్, ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలో అంతర్గత సమస్యలు పూర్తిగా తొలగిపోయాయి. మరి బీజేపీ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుంది? ముఖ్యంగా ఏదైతే పార్టీ అంతర్గతంగా ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని మొదట పరిష్కరించుకొని రానున్న రోజుల్లో ఉద్యమ బాట పట్టాలని చెప్పి కూడా బీజేపీ పార్టీ భావిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఫోకస్ చేయాలని చెప్పి పార్టీ భావిస్తుంది. ఇక త్వరలోనే ఈ బీసీ సంబంధించి పెద్ద ఎత్తున ఉత్తమించేందుకు బీజేపీ పార్టీ రెడీ అవుతుంది. గత కొద్ది రోజుల కిందటే మనం చూసాం రైతులకు పాప సంబంధించేందుకు రైతు ఉద్యమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా మద్దతు ధర ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయాలి అని చెప్పి రైతులకు బాసటగా ఇటు రైతు ఉద్యమాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఇక రానున్న రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్, అలాగే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చిందో ఆ హామీల పైన ప్రధానంగా దృష్టి సారించాలంటూ కూడా ఇటు పార్టీ దిశానిర్దేశం చేసింది నాయకులకు. ఇక వాటిపై రానున్న రోజుల్లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చేటువంటి పథకాలు వాటిపైనే ఖచ్చితంగా ఫోకస్ చేయాలని చెప్పి ఇది బీజేపీ పార్టీ భావిస్తారు. రైట్ వేణుగోపాల్, థ్యాంక్ యూ.